హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర అండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. చింతపండు గుజ్జు కూడా మనం 1 మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చండి. అది కూడా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా చింతపండు అండి 1 గంట ముందు నానబెట్టుకొని బాగా కొంచెం వాటర్ పోసుకొని ఇలా పిసికి ఆ గుజ్జు మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనం స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద గ్యాస్ ఆన్ చేసుకోండి. ఇలా తెల్లుతున్నప్పుడు మనం పచ్చిమిర్చి అండి చీల్చి కొంచెం కట్ చేసి వేయాలి. పచ్చిమిర్చి వేసి కొంచెం చిన్న సైజు అంత బెల్లం ముక్క, కొంచెం నూనె వేసి బాగా తెల్లనియండి. మనం మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే అడుగంటిద్ది కాబట్టి. అడుగంటితే అంత మనకి బాగోదు. ఇలా తెల్లుతుంది కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. ఇలా వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్ మీద మరగనియండి. ఇది మరిగేలేపు మనం పులిహోరకి పోపు వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగిత్తనాలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఇవి కొంచెం లైట్గా కొంచెం ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యేప్పుడు ఇలా ఒకసారి కలిదిప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసి ఒకసారి ఫ్రై చేయండి. ఇవి కొంచెం లైట్గా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇలా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. చూసారా, చింతపండు గుజ్జు అనేది చూసారా ఉడికిందండి. ఇలా మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా రాగానే గ్యాస్ ఆఫ్ చేసుకోండి. చూసారా, ఇలా రావాలన్నమాట. ఇది చల్లగా అయిన తర్వాత మనం బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 1 మంత్ దాకా నిల్వ ఉంటుంది. రైస్ అండి, ఈ రైస్ తీసుకొని మనకి ఎంత కావాలో అంత చింతపండు గుజ్జు తీసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. అన్నం అనేది పొడి పొడిలాడుతూ ఉంటేనే చింతపండు పులిహోర బాగుంటుందండి. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకోండి. పోపు వేసుకొని బాగా కలుపుకోండి. ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర అండి. తింటే మీరు అసలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.